డోన్లోని కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు అసలు హద్దు పొద్దు లేకోకుండా అయిపోతుంది. గతంలో కొన్ని అరాచకాలు జరిగినాయని చెప్పి, అక్రమాలు జరిగినాయని చెప్పి, సరైన వైద్యం చేయడం లేదని చెప్పి ప్రశ్నించడానికి వచ్చినటువంటి విలేకరులను కావచ్చు, అదేవిధంగా మా పైన ప్రజా సంఘాల పైన ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టడం జరిగింది. అదే ఏం చేయాలని మళ్ళా ప్రశ్నించడం జరిగితే ఈరోజు ఆ కేవీఎస్ హాస్పిటల్లో ఆ జరిగిన సిచ్యువేషన్ ని చూసి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక బాలుడు మృతి చెందడం జరిగింది. ఏంటి అని అడిగకపోతే లోపలికి విలేకరులు కానీ రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి, అసలుకి వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యానికి ఎటువంటి పొందన లేకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం, మమ్మల్ని ఎవరు అడగకూడదు, మేము ఏమి చంపినా ఏం చేసినా ఈ రోజు మమ్మల్ని అడగకూడదనే విధంగా వాళ్ళు కేవీఎస్ హాస్పిటల్ ఉన్న యాజమాన్యం ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బంధుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఈ రోజు వాళ్ళ అక్రమాలని ఎన్నికేసుకొస్తున్నారు. ఈ రోజు ఎన్ని చర్యలు జరుగుతున్నా వాళ్ళ మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు అదే విధంగా ఇంకొక బాలుని కూడా ఈ రోజు వైద్యం సరిగ్గా అందక బాలుడు చనిపోతే ఆ బాలుని రాత్రి ఎవరికి కనపడకోకుండా, గుర్తు తెలియకోకుండా రాత్రి తీసుకుపోయి గుర్చి వచ్చే పరిస్థితి ఈ రోజు డోన్లోని కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ, వైద్య అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు డిఎంహెచ్ఓ గారికి, మన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసిన ఒకరు మేము లీవ్లో ఉన్నాం, మేము రాలేం, ఇంకొకరు చూసే ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. ఎందుకయ్యా మీరు వీళ్ళకి ఇంత కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎంతో మంది చిన్న పిల్లలు, అమాయక పిల్లలు, ఊహతెలిని పిల్లలు వాళ్ళ ప్రాణాలతో చెలగట వాడుతూ వేల రూపాయలు ఫీజులు, వేల రూపాయలు డబ్బులు దోపిడీ చేస్తున్నా కానీ ఈ రోజు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గకరం. ఈ రోజుకైనా కానీ డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సిఐ గారు, తర్వాత డిఎస్పీ గారు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమని చెప్పి వాళ్ళు ఆదేశాలు పిలిచి కొంచెం బయటకు వచ్చి చూడాలా. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వచ్చి, స్వయాన డిఎంహెచ్ఓ గారు ఎవరు పంపించకుండా వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో, ఈయన ఉచితంగానే పెట్టినారు కానీ ఈ రోజు స్కానింగ్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు. అన్నిటి ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ సీరియల్ ఉచితమన్నారు కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు వసూలు చేసుకుంటూ బయటికి మాత్రం ఈ రోజు మేము ఉచితం చేస్తున్నాం చెప్తున్నా. కానీ లోపల వాళ్ళు కొంతమంది చెప్పినవి అక్కడ వీరే చెప్పలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమని చెప్తున్నారు, లేదు సిజరీన్ కి కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు, తర్వాత ఏదైనా స్కానింగ్ చేస్తే కానీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ రోజు వాళ్ళు కొంతమంది చెప్పడం జరుగుతుంది. మీరు సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఏం జరుగుతుందో వైద్య అధికారులు వచ్చి గుర్తించి వాళ్ళు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలా. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఎన్ఎస్ఏ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మీరు పాపం పల్లెటూరులో వస్తున్నారు, వాళ్ళకి ఏమి తెలియని పిల్లలు కూడా ఇప్పుడే ఒక ఆయన వచ్చేళ్ళింది. ఏమమ్మా అంటే ఆయనకి ఇంకా కన్సీవ్ అయింది కానీ అప్పుడే స్కానింగ్ చేయాలా, లోపల బిడ్డ చాలా వీక్ గా ఉన్నాడని చెప్పి కన్సీవ్ అయిన 2-3 రోజులకే చెప్పే పరిస్థితి ఈ రోజు కేవీఎస్ హాస్పిటల్ నెలకొంది. ఈ రోజు బిడ్డని మాయం చేసినారని చెప్తున్నారు. మీరేమైనా ఐసీడీఎస్ వాళ్ళకంటే శిశు సంరక్షక వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేస్తాం? ఇలా చేయలేదు, ఇప్పుడే వచ్చాం, మాకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు తెలిసింది, ఇప్పుడే వచ్చాం ఇక్కడికి వచ్చినప్పటికీ శిశువుని మాయం చేసినారు. వాళ్ళ తల్లిదండ్రులు లోపల కూర్చోబెట్టుకుని బేరాసాలు నడుపుతాడు. దానికి సంబంధించి కొంతమంది డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళకి మద్దతుగా ఆ తల్లిదండ్రులను లోపల కూర్చోబెట్టుకుని బేరాసాలు చేస్తూ మీకు ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు కట్టిస్తామంటున్నారు. అంటే మీరు ఈ రోజు డబ్బుతో పిల్లల్ని జీవితాలు తిరిగి తీసుకొని రాగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ ఈ రోజు వీళ్ళు చేసిన దుర్మార్గానికి ఎవరు అడ్డుకట్ట వేసే విధంగా లేదు. దయచేసి చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో. ఈ వ్యవస్థ ఇక్కడ ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థలో ఇటువంటి వాటిని పట్టించుకునే వాళ్ళు లేరా అని చెప్పి మాలాంటి ప్రజా సంఘాలు, సామాన్యమైన జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని డిఎంహెచ్ఓ గారు కానీ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన వైద్యాధికారులు డిపార్ట్మెంట్ పరంగా కానీ వచ్చి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని సామాన్యమైన జనాలకి, ఏమి తెలియని జనాలకి వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చే విధంగా ఐసీడీఎస్ వాళ్ళు కానీ కావచ్చు వాళ్ళకి వచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పి ఎన్ఎస్సీగా కోరుతున్నాం. వీళ్ళు చేసే అరాచకాలకి
దోపిడీలకి అడ్డుపట్టు లేకుండా అయిపోతున్నాయి. వీళ్ళు మా వెనకాల ఒక ప్రభుత్వం ఉందంటున్నారు. అయ్యా ప్రభుత్వంగా ఎక్కువ రోజులు ఉండదు, ఒక నెల 2 నెలల్లో కూలిపోబోతోంది. రాబోయే రోజుల్లో వేరే గవర్నమెంట్ వస్తాయి, అప్పుడు మీరు ఎక్కడ పోతారు? మీరు చేయాల్సింది ప్రభుత్వాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పుకోవడం కాదు, మీరు సరైన వైద్యం అందించి పిల్లల జీవితాలతో, ఇక్కడున్న వాళ్ళ జీవితాలతో, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మేము చెప్తున్నాం. గతంలో కూడా చెప్పాం, మీరు ఎవరితో వాళ్ళతో అర్హత లేని వాళ్ళతో వైద్యం చేయిస్తున్నారు, వాళ్ళతో చేయండి అంటే కానీ వాళ్ళని ఇప్పటి వరకు తీసేయకోకుండా ఇదే హాస్పిటల్లో వాళ్ళని అట్ట కంటిన్యూ చేసుకుంటా వాళ్ళతోనే వైద్యం చేయించుకుంటా ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు చనిపోయే పరిస్థితి నెలకొంటున్నామని అదే విధంగా చేస్తానంటే మీ అహంకారానికి ఒక రోజు అంటూ ఖచ్చితంగా పులి స్టాప్ పడుతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాం. ఎన్ఎస్ఏ తెలుగు విజయ్ కుమార్ డోన్. వైద్యాధికారులకు మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? మేము వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు చేస్తున్నామని ఒక వైద్యాధికారి అయితే సార్ ఈ విధంగా ఇక్కడ జరుగుతుందంటే, అయ్యా నేను ఆ కేవీఎస్ హాస్పిటల్ గురించి నేను ప్రశ్నించినందుకు నన్ను కూడా ఈ రోజు తీసేసినారు, నన్ను తీసేసి నా ప్లేస్ లో వేరే మేడం ని పెట్టినారని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే ఎప్పటికైనా కానీ దీని మీద చర్యలు తీసుకునేటప్పటి వరకు మేము కావాల్సిన స్పందనపై కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటప్పుడు మేము పోరాడతాం.